వస్తున్నా. ఎంతసేపు కొట్టాలి చెల్లి? అరే లోపల పనిలో ఉన్నాను. ఎక్కడికి వెళ్ళొచ్చావు? చెప్తాను కదా. ఎక్కడికి వెళ్ళొచ్చావు? చెప్తా ఫస్ట్ కొట్టు. అసలే నీరసంగా ఉంది. తినలేదేంటి బ్రేక్ఫాస్ట్? తిన్నానబ్బా. 2 ఫ్లోర్లు ఎక్కి రావద్దు. లిఫ్ట్ పని చేయట్లేదా? కొత్తగా అడగబాక. కరోనా టైంలో లిఫ్ట్ ఎలా యూజ్ చేస్తాం తెలుసు కదా నీకు. సరే. బేబీ హగ్గా? ఫస్ట్ క్రైయా? ఏం కొన్నావు వీడికి? లోపలికి కూడా రానివా? చాలే, బాక్స్ తడిసిపోద్ది. డస్ట్బిన్ కూడా ఆగు, నేను హెల్ప్ చేస్తా. థ్యాంక్ యూ. ఆ మాట అంటావా లేదా వెయిట్ చేశా. ఏంటిది ఇంతకీ? అది ఓపెన్ చేసాక తెలుస్తుంది కదా. సిజర్స్తో ఓపెన్ చేయాలి. కిచెన్లో సిజర్స్ ఉంటే తెచ్చుకో. బయట అసలు ఎంత ట్రాఫిక్ ఉందో తెలుసా నీకు? లాక్డౌన్ అన్నారే కానీ మనం వెళ్ళింది అదే టైంలో అందరు రిటర్న్ అవుతూ ఉంటారు. మరి అవసరం కదా. నేను ఆన్లైన్ చూశాను. ఇప్పుడు ఇదే హై చైర్ నీకు నేను 1 వీక్ అయింది చెప్పి. నేను చేద్దాం అనుకున్న ఇవాళ ఇంతలో నువ్వు వెళ్ళిపోయావు. ఎప్పుడు ఆడికి 1 ఇయర్ వచ్చాక. చెప్పాను నీకు, ఆల్రెడీ చెప్పాను. అన్నప్రాసన తర్వాత నుంచి వాడికి ఫీడ్ చేయాలి చెరి. హై చైర్ తెప్పించు, బుక్ చేయని కూడా చెప్పాను. వావ్, కలర్ బాగుంది. యా, బ్లూ కలర్. యాక్చువల్గా నేను సైగా బ్రాండ్ అనుకున్నాను, కానీ మరి అక్కడ సైగా బ్రాండ్ లేదు. సైగా ఆన్లైన్లోనే ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే జూలై 1st వీక్ ఎప్పుడో వస్తుందని చెప్పారు. జూలై 1st వీక్ అంటే చాలా రోజులు పడుతుంది. అందుకని ఈ లోపు సరే బేబీ హగ్లో సేమ్ మోడల్, మెటీరియల్ మోడల్ అంతా సేమ్, కాకపోతే బేబీ హగ్లో ఉంది. ఓకే. దానికి దీనికి ఒక 1000 డిఫరెన్స్ ఉంది. ఎలా ఉంది క్వాలిటీ? బాగానే ఉంది. అయితే బాగుంది. అక్కడ ఓపెన్ చేసి చూసాను నేను ఒకటి. ఓకే. అదే సో ఇంక తీసేసుకున్నా. సర్లే, 2 సేమ్, ఓన్లీ బ్రాండే మారింది. సర్లే ఎందుకు, ఆ బేబీ హక్ కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. ఇంకా ఓకే. రివ్యూస్ చూసాను యూట్యూబ్ లో, బేబీ హగ్ అది బాగానే ఉంది రివ్యూస్ అంతా. సర్లే తీసేసుకున్నా. నాకు రాట్లే, నువ్వే చేయాలి. ఓపెన్ చేస్తే తొందరగా చేస్తే ఫీడింగ్ చేసేద్దాం. ఫస్ట్ డే ఫీడింగ్ అసలే వాడికి. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. మరి ఫుడ్ తింటావా? సరే, కొంచెం కవర్లు కూడా శానిటైజ్ చేయవా? నీ ఫోను? అదే ఫోనే మెయిన్గా చేయాలి కదా. నాకు అవ్వలేదు. అన్నిటికీనా? తడిసిపోతాయి. పై కొట్టు. ఏంటి అడగదే?
ఇది బాగానే కొన్నట్టున్నావు. అవును మరి హై చైర్తో పాటు అవసరమని కూడా కావాలి కదా. నీకు తెలిసిందే కదా ఫస్ట్ టైం మదర్స్ డే అంటే తెలిసిందే, లేడీస్ షాపింగ్ వెళ్తే ఏం జరుగుతుందో కూడా తెలిసిందే. ఈ కొడుకే కదా తెచ్చాను. ఎంత అయిందా బిల్లు? అవును మరి హై చైర్కే అయ్యింది. సరే ఎంత అయింది ఏంటి అనేది సీక్రెట్ చూపించి. ఏమేమి తెచ్చావు చూడు, తీసి ఒక్కొక్కటి నువ్వే. టిప్సా? మరి ఫీడింగ్ చైర్ తెచ్చినప్పుడు ఫీడింగ్ అప్పుడు అవి కూడా కావాలి. మ్యాటర్ చదువు, ఏం తెచ్చాను. హెల్లో బల్లానా డాడీస్ లిటిల్ డ్రైవర్. ఇదేమో ఇది ఏంటంటే కొంచెం అవి క్లాత్ టైప్ బిబ్స్, ఇది కొంచెం ఈజీ టు క్లీన్ లాగా. ఓకే సో ప్లాస్టిక్ ఇది. ఇంకా ఇదేమో ఫీడింగ్ స్పూను, సిలికాన్ స్పూన్ అన్నమాట. అంటే వాళ్ళకి ఇంకా పళ్ళు రావు కదా, సో ఇది నోట్లో పెట్టినా వాళ్ళకి అంత పెయిన్ రాదు. ఇదేమో స్వాడిల్ టైప్ ముస్లిం సమ్మర్ స్లీపింగ్ బ్యాగ్. అదే అబ్బా, మొన్న వాడు పడుకున్నప్పుడు మనం డీప్ వెళ్ళిపోయాము, చూసుకోలేదు, మధ్యలో వాడు మొహం మీద వేసేసుకున్నాడు. టైంకి చూడకపోయి ఉంటే మళ్ళీ ప్రాబ్లం అయ్యేది. సో ఇది ఏంటి అంటే దుప్పటి లాగానే అనమాట, స్వాడిల్ కమ్ జిప్ టైప్ ఇది. సో ఇంక వాడు మొహానికి వేసుకుంటాడు అని టెన్షన్ ఉండదు. నైట్ ఒకవేళ దుప్పటి ఊడిపోతుంది, చలేస్తుంది అన్న ఇది కూడా ఉండదు. బ్యాగ్ లాగా ఓకే బాగుంది. హగ్స్ అండ్ కడిల్స్. స్వీట్ డ్రీమ్స్. బాగుంది డిజైన్, నైస్. ఎంతనే నా సెలెక్షన్ బాగుంటుంది, అందుకే నేనున్నాను నీతో పాటు. అంత వద్దులే మరి. సో ఇది కొంచెం టవల్స్ లాగా ఉన్నాయి, హుడీ టవల్స్ అన్నమాట. ఇవి ఎప్పుడన్నా వాడిని బయటికి తీసుకెళ్ళినా. ఓకే బాగానే చేశారు మేడం గారు షాపింగ్ అయితే. నీ కొడుకేగా చేశాను. అది సంగతి. తొందరగా నువ్వు పెట్టేస్తే తొందరగా ఫిట్ చేయాలి. వాడిని పిలిస్తే వాడు చేస్తాడుగా. అరే ఏం మాట్లాడుతున్నావు చెరి? కరోనా టైంలో ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని వాళ్ళు ఎవరినో రమ్మంటావు ఏంటి? అంటే యూజువల్ వాళ్ళు ఏదైనా కొంటే ఇలాంటి సిచువేషన్ ఇంత బ్యాడ్ లేదు కాబట్టి అప్పుడు ఓకే ఫైన్, మనం ఇద్దరమే ఉన్నాం కాబట్టి శానిటైజ్ చేసేవాళ్ళం కదా, రిస్క్ ఎందుకు. సరే సరే ఎంతసేపు చేస్తావు? ఇది ఈజీ టు ఫిట్ అని చెప్పారు వాళ్ళే. ఇక్కడ ఫిట్ చేయడం కష్టం, నేను అలా ఫ్లోర్ మీద పెట్టుకొని చేస్తాను. ఓకే పట్టుకో అటు. స్క్రూస్ ఏమైనా కావాలా? ఈజీ టు ఫిట్టింగ్. అమ్మ నీకు హై చైర్ తెచ్చింది, నాన్నేమో ఫిట్ చేస్తున్నారు, నీకేమో ఫుడ్ పెట్టేస్తారంట దాంట్లో కూర్చోబెట్టి. ఈజీ టు ఫిట్ అని చెప్పాడు మరి. స్క్రూస్ ఏం అవసరం లేదు. సరే కవర్స్ ఓపెన్ చేయను. గ్లాస్లే. అది తీసి పక్కన పెట్టేసి ఇంకేమైనా ఉన్నాయా చూడు దానిలో. ఇదేంటో తెలుసా? 3-in-1. ఓకే వీల్స్ మూమెంట్ కూడా చేయొచ్చా? ఇది ఇంకో టైర్. ఇది ఏంటంటే ఒకటి హైట్ అడ్జస్ట్మెంట్ వేసుకోవచ్చు, హై చైర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఒకసారి. ఎప్పుడన్నా మనకి లేదు వీడు హై చైర్ లో ఎక్కువ కూర్చోట్లేదు, విడిగా వాడు కూర్చోట్లేదు అనుకుంటే మన డైనింగ్ టేబుల్ తో పాటు మనం తింటున్నప్పుడు కూడా బూస్టర్ సీట్ లాగా వేసుకోవచ్చు. మన డైనింగ్ టేబుల్ చైర్ కి అటాచ్ చేసుకుని ఓన్లీ ఈ సీట్ వరకు. ఇంకొకటి ఏంటో తెలుసా, వాడు ఎప్పుడన్నా ఒకే చోట తినాలి అని ఏడుస్తూ, పిల్లలు ఒకే చోట ఎక్కువసేపు ఉండరు నార్మల్ గా కదా, సో వాడు ఏంటంటే దీనికి ఏంటంటే కింద వీల్స్ పెట్టుకోవచ్చు. దీనికే ఈ వీల్స్ పెట్టుకుంటే మన ఏంటంటే ఇంటి చుట్టూ తిప్పుతూ ఎప్పుడన్నా వాడికి బోర్ కొట్టినప్పుడు అలా వాకర్ లాగా తిప్పుతూ తినిపించచ్చు. సో 3-in-1 అన్నమాట ఇది. నైస్, బాగుంది బాగా ఇచ్చాడు. మీ అమ్మ ఏం చేసింది చిన్నప్పుడు? నన్ను 30 దిప్పలు పెట్టేది, వాకర్లో కూర్చోబెట్టి పెడితే అంత కాకే పెట్టించేది, చచ్చినా తినేది కాదు. ఎంత మాయ చేయాలన్నా చూసి తినేది కాదు. ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు ఇటు. నువ్వేం చేస్తావో చూస్తాను నేను. ఏం చేస్తావు? మీ అమ్మ నన్ను 30 దిప్పలు పెట్టింది కదా, నువ్వేమో ఎంత 30 దిప్పలు పెడతావో చూస్తా, ఓకేనా? ఇచ్చాడు. ఎక్స్టెండబుల్ రాడ్స్. I like the back. క్వాలిటీ కూడా బాగుంది కదా. ఇంకా 3-way అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఓకే అంటే ఫస్ట్ టైం కదా వాళ్ళు వచ్చి ఫిట్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందేమో అనుకున్నా. పర్లేదు, అంటే మనకు కూడా ఈజీగానే ఫిట్ చేసుకోవడానికి అవకాశం. సో మరి అంత కాంప్లికేటెడ్గా ఇవ్వలేదు. సో స్క్రూస్ ఫిట్టింగ్స్ ఇవన్నీ అంటే కొంచెం కష్టమయ్యేది.
ఉంది ఎలా ఫిట్ చేయొచ్చు అని. హలో నన్ను ఒకసారి ట్రై చేయండి, కాకపోతే అప్పుడు వీడియో చూద్దాం. తింటావు మీ అమ్మని ఏడిపించకుండా తింటావో చూస్తాను నేను. అమ్మమ్మకి సపోర్ట్ చేస్తావా? ఏం తింటావు నువ్వు? నీకేమి ఇష్టం? యాపిల్ ఇష్టమా, బనానా ఇష్టమా? నీకేమి ఇష్టం చెప్పు చెప్పమ్మా. అంత ఆకలేసేస్తుంది నీకు. బంగారం ఎలిఫెంట్ ఆకలేస్తుందమ్మా, ఆకలేస్తుందా నీకు? ఈ రాడ్స్ తో ఫిట్ చేస్తాం, అదే కరెక్టే. ఇచ్చాడుగా ఈ లాక్ సిస్టమ్ వల్ల ఏంటంటే మనకి జారిపోకుండా మూవ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఒకవేళ మనకి అవసరం అయితే ఈ రాడ్ పెట్టుకోవచ్చు, లేదంటే తీసేసుకోవచ్చు. హైట్ అడ్జస్ట్మెంట్ ఎస్. ఓకే, కానీ హై చైర్ ఇంకా హై వస్తుంది అనుకుంటాను. మేబీ ఇదేమన్నా అది హైట్ ఏమన్నా పెంచాలేమో. చూడు యాక్చువల్లీ ఇది ఏంటంటే లైక్ ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఇంతే వస్తుంది అనుకుంటా హైట్, ఎందుకంటే హైట్ రాదేమో. అదేంటి హై చైర్ అంటే ఇంతే హైయా? బేసిక్ ఫిట్టింగ్ అయితే ఇదే అనుకుంటా. సీట్ కానీ నేను ఇంకొంచెం హైట్ వస్తుందని అనుకున్నా. అంటే వీల్స్ యాడ్ చేసి చూద్దాం ఒకసారి. వీల్స్ యాడ్ చేయడానికి దీనికి కాదు కదా వీల్స్, మనం వీల్స్ దీనికి చేస్తాం. కింద దానికి ఈ స్టాండ్ తీసేసి ఆ స్టాండ్ ప్లేస్ లో వీల్స్ పెడతాము. నాకు తెలిసి ఎంత వస్తుంది అనుకుంటా హైట్. అయ్యయ్యో, అంటే హై చైర్ అంటే నేను ఇంకా నా హైట్ వస్తుంది అనుకున్నా. వాడు మనం నుంచి వచ్చే హైట్ కాదు, వాడి నుంచి వచ్చే హైట్. కానీ కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా, వైట్ అండ్ బ్లూ. ఇది ఎగ్జాక్ట్ బ్లూ కూడా కాదు, కొంచెం సీ గ్రీనిష్ కలర్. ఫుట్ రెస్ట్ అది ఇప్పుడే అక్కర్లేదు యాక్చువల్లీ. పెట్టి చూద్దాం, కంప్లీట్ గా స్ట్రక్చర్ తెలుస్తుంది కదా. యాక్చువల్లీ వాడి కాళ్ళు కూడా రావు ఇంత హైట్, ఇప్పటికి రావులే. ఇది యాక్చువల్లీ 0 to 3 years యూజ్ చేయొచ్చు అని చెప్పారు. 0 to 3 years ఓకే అంటావా? క్వాలిటీ అది మేబీ ఇది క్వాలిటీ వైజ్ బానే ఉంది, లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అంతా కూడా బానే ఉంది, కానీ మన యూసేజ్ లో తెలుస్తుంది. ఎందుకంటే ఇది నాకు తెలిసి దానికి అనుకుంటా బూస్టర్ సీట్ వాడినప్పుడు చైర్ కి. అవునవును, సో చైర్ కి అటాచ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లాక్ చేసేస్తే, సో ఒకసారి అది కూడా ట్రై చేద్దాం. చైర్ ఫస్ట్ అయితే వీడికి ఇది చేసేద్దాము. ఫస్ట్ ఫుడ్ పెట్టేద్దామా ఇందులో కూర్చోపెట్టి? నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఓకే, ప్లేట్ పెట్టే తొందరగా. ప్లేట్ ఎక్కడ ఉంది? ట్రే ఇచ్చారు కదా వీళ్ళు. ఓకే, యా, సో దిస్ వన్. ఇది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్న పిల్లడే కాబట్టి ఇంకా ముందుకు పెట్టచ్చు. ఇంకా ప్రస్తుతానికి అంటే మనకు కావాలనుకుంటే మనం ఇక్కడికి పెట్టుకోవచ్చు, లేదు ఇంకొంచెం వెనక్కి పెట్టుకోవాలంటే ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు మనం. అంటే ఏజ్ వైజ్ అన్నమాట. అంటే వాళ్ళు ముందుకి ఇలా పడిపోతా ఉంటారు, పుష్ చేస్తూ ఉంటారు కదా. నైస్. తీసేనా కవర్? అవసరం కవర్ తీసేసే, కవర్ అక్కర్లేదు ఇంకా. ఎస్, కాకపోతే ఒకసారి మనం కూడా క్లీన్ చేసుకుని మన సాఫ్లాన్తో తొందర చేసేస్తావా ఈ లోపు? నేను వాడికి మరి కలిపేస్తాను. ఓకే, సో నువ్వు వాడికి ఫుడ్ ప్రిపేర్ చెయ్యి, నేను ఈ లోపల ఒకసారి ఇదంతా క్లీన్ చేస్తా. నన్ను ముప్పు తిప్పలు పెట్టింది కదా మీ అమ్మ, నువ్వు కూడా బాగా ఏడిపించు మీ అమ్మని. ఈ అమ్మమ్మకి సపోర్ట్ చేయి. ఓకే ఏంటమ్మా, సరేనా? అమ్మమ్మ ఛాలెంజ్ నువ్వు తీర్చాలి, ఓకేనా? సపోర్ట్ చేస్తావా అమ్మమ్మకి? మీ అమ్మని ఏడిపిస్తావా? దో ఇది కంపెనీ వాడి దగ్గర కొన్న సీల్డ్ ప్రోడక్ట్ అయినా కానీ మన భయాలు మనకుంటే సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ఒకసారి శానిటైజ్ చేస్తే బాగుంటుంది అని. ఎందుకంటే వాడు హ్యాండ్స్ పెడతాడు, టచ్ చేస్తాడు,
అండ్ మళ్ళీ అవే చేతులు తీసి నోట్లో పెట్టుకుంటాడు. పిల్లల విషయంలో మనం రిస్క్ చేయలేం కాబట్టి ఒకసారి మొత్తం శానిటైజ్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్గా క్లీన్ చేస్తాం. అండ్ ఇప్పుడు మేము ఈ ప్రోడక్ట్ వీడియో చేస్తాం కదా అని చెప్పేసి ఇది మాకు వాళ్ళు ఏదో స్పాన్సర్ చేశారో లేదా కొలాబరేటెడ్ వీడియోనో అని అనుకోవద్దు. సో మేము ఒక పేరెంట్స్గా వాడికి ఒక హై చైర్లో ఫీడింగ్ స్టార్ట్ చేసి వాడిని రెగ్యులర్గా ఫీడింగ్కి అలవాటు చేద్దాం అని అనుకుంటున్నాము. సో అందుకని ఈ ప్రోడక్ట్ని మేము కొనడం జరిగింది. అండ్ మనం యూజ్ చేస్తున్నాము. సో దీని యూజింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంది అనేది మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. మనం ఏమో తనకి ఫుడ్ మిక్స్ చేయడానికి వెళ్ళిపోయింది. అండ్ దీని ఫిట్టింగ్ అయితే కంప్లీట్గా ఫిట్ చేస్తాను. అండ్ ఇంకా వాడిని దీంట్లో కూర్చోబెట్టి ఫీడింగ్ ఇచ్చే ప్రాసెస్ అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మీ ఒపీనియన్స్ అన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అండ్ ముఖ్యంగా మా ఛానల్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మను అండ్ చెరీ. అమ్మలు